హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఇదేంటా అని చూస్తున్నారా? చాలా చాలా బావుంటుందండి. మేము చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ హాట్ పొంగల్ అని చెప్పేసి హాట్ పొంగలు, సాంబారు లేదా నీళ్ల చట్నీ ఇచ్చేవాళ్ళు. చాలా చాలా టేస్టీగా ఉండేదనమాట. ట్రైన్‌లో కూడా చాలా బావుంటుంది. ఎవరైనా సరే చెన్నై వెళ్ళినప్పుడు ఇలాగ హాట్ పొంగల్, సాంబార్ తినకుండా వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఒక హాఫ్ కప్పు బియ్యం, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ సేమ్ అనేది ఉండాలి. వాటిని చక్కగా ఒక బౌల్‌లో వేసుకొని, వాటర్ వేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు మనం బియ్యం ఎలా వాష్ చేసుకుంటామో అలాగే పెసరపప్పు బియ్యాన్ని నీట్‌గా వాష్ చేసుకోవాలనమాట. ఇక ఈ హాట్ పొంగలి మనమైతే కట్టె పొంగల్ అంటాం కదండీ! మన ఏరియాలో అంటే ఆంధ్ర సైడ్ కట్టె పొంగల్ అంటారు. చెన్నైలో అయితే హాట్ పొంగల్ అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. దీనికి ఒక గ్లాసు మనం పెసరపప్పు, బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకొని మనం మెజర్ చేసుకున్న ఈ పెసరపప్పు, రైసు, వాటర్ వేసేసుకొని కుక్కర్‌కి గ్యాస్ కట్టి విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక దీనిలో అయితే మన రుచికి సరిపడిన ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. మనం టేస్ట్ చూసుకోండండి. ఇక్కడే మనం టేస్ట్ చూసుకొని ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక్కసారి ఇలా ఉప్పు కలిసేలాగా కలిపేసి కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మీలో ఎంతమంది చెన్నైలో ఇలాంటి తమిళనాడు, చెన్నై ఇక్కడ హాట్ పొంగల్ తిన్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇక కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక మనకి ఉదయాన్నే హడావుడి ఉంటుంది కదండీ! తర్వాత పక్కనే నేను పాలు కూడా పెట్టానండి. పాలు అనేది దీనిలో యూజ్ చేయను. ఎందుకంటే కాఫీ తాగాలనిపిస్తుంది. ఇక 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఈ కుక్కర్‌ని తీసి పక్కనుంచేసి అదే స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకొని దానిలోకి నెయ్యి వేసుకోవాలండి. ఇది పొంగల్‌కి అస్సలైన టేస్ట్ ఏందంటే ఈ పోపేనండి. మనం పెట్టే ఈ పోపు వల్లే హాట్ పొంగల్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఈ నెయ్యి వీడియో నేను ప్రిపేర్ చేశానండి. నా ఛానల్ కింద లింక్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు వెళ్ళి వాచ్ చేయండి. దీనిలో జీలకర్ర, మిరియాలు, తరిగి పెట్టుకున్న అల్లము, ఎండుమిరపకాయలు, కరివేపాకులు వేసుకోవాలి. నెయ్యిలో ఈ తాలింపు అనేది బాగా వేగనివ్వాలన్నమాట. ఈ తాలింపు వేసేటప్పుడైతే మంచి వాసన వస్తుందండి ఇల్లంతా. తర్వాత మీ దగ్గర జీడిపప్పులు అవైలబుల్‌గా ఉంటే వేసుకోండి. లేకపోయినా పర్వాలేదు. వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ పోపు చక్కగా వేగిపోయే వరకు వేయించుకోవాలి. మనకు ఒక 2 మినిట్స్‌లో ఈ పోపు అయితే రెడీ అయిపోతుంది. మన ఈ హాట్ పొంగల్‌కి ఈ పోపేనండి అస్సలైన ఇంపార్టెంట్. అసలు టేస్ట్ మొత్తం కూడా ఈ పోపు నుంచే వస్తుందనమాట. చూసారా మన పోపు చక్కగా వేగిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మన కుక్కర్ చల్లారిపోయి ఉంటుంది. దానిపైన మూత తీసేసి ఈ పోపు మొత్తాన్ని కూడా ఈ కుక్కర్‌లో యాడ్ చేసుకోవాలి. చక్కగా దీన్ని గరిటెతో కలుపుకుంటే మనకి జారుగా చాలా చాలా టేస్టీగా, హెల్తీగా మంచి చెన్నై స్టైల్‌లో హాట్ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి మీరు పల్చగా పల్లీ చట్నీ చేసుకున్నా లేదా సాంబార్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సాంబార్ చేసుకున్నా కానీ చాలా బావుంటుంది. దీనిపైన నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా అదిరిపోతుంది. ఎంతమందికి ఈ హాట్ పొంగల్ ఇష్టం లేదా మన ఆంధ్రాలో చేసే కట్టె పొంగల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక చక్కగా దీన్ని మా బాబు, మా పాప అయితే చాలా చాలా ఇష్టంగా తినేశారు. ఇంత టేస్టీగా ఉన్న హాట్ పొంగల్ మీకు పెట్టకపోతే ఎలా? అయితే ఖచ్చితంగా నా వీడియో చూసి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కోడలి వంటింట్లో వంటలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.